హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. జావా టాపిక్, అదే జావా ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్. సో బేసికల్గా ఇది జస్ట్ కాన్సెప్చువల్గా ఉంటుంది, అంటే మనకి ప్రాక్టికల్గా ఏం పెద్ద చేయడానికి ఉండదు. బట్ ఎవరైనా ఎస్సీజేపీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సో వాళ్ళకి ఈ ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ గురించి తెలుసుకోవడం కొద్దిగా ఇంపార్టెంటే. సో ఎందుకంటే ఎస్సీజేపీలో ఆర్ ఓసీజేపీ క్వశ్చన్స్లో మీకు సమ్ టైమ్స్ పెద్ద స్టోరీ ఇచ్చి దానిలో ఒక చిన్న ఐడెంటిఫైర్ ప్రాపర్గా ఇవ్వకపోతే సో మనకు ఆన్సర్ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. సో మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడే ఫస్టే ఆన్సర్ కంపైలేషన్ ఎర్రర్ అలా చెప్పేయగలుగుతాము. సో అందుకని ఈ కాన్సెప్ట్ని కవర్ చేయాలనుకున్నాను. సో జావా ఐడెంటిఫైర్స్ అండ్ కీవర్డ్స్. సో ఫస్ట్ ఐడెంటిఫైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి? సో ఐడెంటిఫైయర్స్ అంటే నథింగ్, జస్ట్ మనం ఏదైతే నేమ్స్ ఇస్తామో వేరియబుల్స్కి కానీ మెథడ్స్కి కానీ క్లాసెస్కి కానీ సో వాటినే మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. అంటే జనరల్గా మీరు టెక్నికల్గా చెప్పాలంటే కంపైలర్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో సెట్ ఆఫ్ రూల్స్ని యూజ్ చేసుకొని కంపైలర్ అనేది చెక్ చేసుకుంటుంది వెదర్ ఈ నేమ్ అనేది వ్యాలిడా కాదా అని చెప్పి. సో ఇక్కడ వ్యాలిడా కాదా అని మనకి ఎలా చెప్తామంటే ఐడెంటిఫైయర్స్ని జావాలో జనరల్గా కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ అంటే రూల్స్ కాదు, ఒక ఐడెంటిఫైర్ని మనం ఎలా డిఫైన్ చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ వేలో ఐడెంటిఫైర్ ఉంటేనే కంపైలర్ అనేది ఓకే చేసుకుంటుంది, ఐ మీన్ ఇది వ్యాలిడ్ అని రికగ్నైజ్ చేస్తుంది. సో అలాంటి రూల్స్ ఏమంటే, సో ఫస్ట్ థింగ్ నేమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐడెంటిఫైర్ నేమ్ తీసుకుంటున్నాం. సో ఈ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, క్యారెక్టర్స్ ఎన్నైనా ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఏమంటే స్పెషల్ క్యారెక్టర్స్లో వచ్చేసి ఒక డాలర్ ఉండొచ్చు, ఐ మీన్ కరెన్సీ సింబల్ అంటాం, లేదా అండర్ స్కోర్ ఉండొచ్చు. సో స్పెషల్ క్యారెక్టర్స్గా ఈ రెండింటిని మాత్రమే తీసుకుంటాం. సో ఈ క్యారెక్టర్స్ అనేవి ఆల్ఫా న్యూమరిక్, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, ఆల్ఫా ప్లస్ న్యూమరిక్. సో క్యారెక్టర్స్లో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు లేదా న్యూమరిక్స్ ఉండొచ్చు. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ డాలర్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు. దీన్ని మనం కనెక్టింగ్ సింబల్గా కూడా యూజ్ చేస్తాం. సో కనెక్టింగ్ సింబల్ అంటే ఏందో నేను మీకు చెప్తాను. సో ఇంకొక రూల్ ఏంటంటే, సెకండ్ రూల్ ఏంటంటే ఈ ఐడెంటిఫైర్ అనేది ఖచ్చితంగా జావా కీవర్డ్ అయి ఉండకూడదు. కీవర్డ్, నాట్ అ కీవర్డ్. సో జావా కీవర్డ్ అయి ఉండకూడదు అంటే ఏంటంటే, జావా కీవర్డ్స్ అంటే జావా కంపైలర్లో ఆల్రెడీ కొన్ని నేమ్స్ అనేవి ప్రీడిఫైన్డ్గా మెన్షన్ చేసి ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనేది ఉంది. సో మీరు ఈ ఐడెంటిఫైర్కి ఇంకా క్లాస్ అనే నేమ్ తీసుకున్నారనుకోండి, సో అప్పుడు కంపైలర్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే క్లాస్ అనే నేమ్ ఆల్రెడీ జావా కంపైలర్కి క్లాస్ చూడంగానే ఏమనుకుంటుంది అంటే అది ఒక క్లాస్ టైప్ తీసుకుంటుంది అనమాట. సో అలా కీవర్డ్స్ అనేవి మనం ఐడెంటిఫైర్స్కి ఇవ్వకూడదు వేరియబుల్ నేమ్స్గా. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫైర్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నంబర్. అంటే 0 to 9 నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. సో అదేవిధంగా మన ఐడెంటిఫైర్ అనేది అండర్ స్కోర్తో కనెక్టింగ్ క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వచ్చు. సో మీరు ఇలా రాయొచ్చు _5 అని, _5 రావచ్చు, ఇది వ్యాలిడ్ అవుతుంది. సో ఇవి 3 ఫ్రెండ్స్. సో నేమ్ క్యారెక్టర్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. సో ఆల్ఫా న్యూమరిక్ ఏదైనా ఉండొచ్చు. సో కరెన్సీ సింబల్ వాడచ్చు, కనెక్టర్ సింబల్ _ వాడచ్చు. అండ్ ఐడెంటిఫైర్ అనేది నాట్ అ కీవర్డ్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో జావా కీవర్డ్ అయి ఉండకూడదు. అండ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద నంబర్. సో ఇది ఫ్రెండ్స్. సో వీటన్నింటిని కంపైలర్ అనేది కంపైల్ టైంలో చెక్ చేస్తుంది. సో అంటే ఫస్ట్ థింగ్ ఏంది, అది స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉంది. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే డాట్ కానీ లేకపోతే లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ సింబల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఐడెంటిఫైర్లో ఉంటే ఎర్రర్ చూపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంది, క్లాసా కాదా చెక్ చేసుకుంటుంది. అంటే కీవర్డ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అని ఇచ్చాం అనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే కంపైల్ ఎర్రర్ వస్తుంది. క్లాస్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైర్ సంథింగ్ అలా. సో థర్డ్ ఏంది, షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. అలా ఇచ్చినా కూడా మనకి ఆటోమేటిక్గా కంపైల్ అనేది ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఎస్సీజేపీలో మీరు చూసుకున్నట్టయితే వీటిల్లో ఏ ఒక్క క్యారెక్టర్ని కూడా ఐడెంటిఫైర్ మిస్ చేసినా సో ఆటోమేటిక్గా అది కంపైల్ ఎర్రర్ అనమాట. సో మనం అసలు ప్రోగ్రామ్ లోపలికి కూడా చూడాల్సిన పని లేదు, ఫస్టే కంపైలర్ ఎర్రర్గా టిక్ చేసేయచ్చు. సో ఇది. సో ఇప్పుడు కొన్ని
వ్యాలిడ్ ఐడెంటిఫైర్స్ అండ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్స్ని చూద్దాం ఫ్రెండ్స్. సో నేను ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. సో చూడండి, వ్యాలిడ్ ఐడెంటిఫైర్స్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంటీజర్ తీసుకుందాం. ఇంటీజర్ ఏ, ఇంటీజర్ అండర్స్కోర్ ఏఏ, ఇంటీజర్ $BC, స్ట్రింగ్ $123, ఇంటీజర్ అండర్స్కోర్ $123, ఇంటీజర్ 123, ఇంటీజర్ .235, ఇంటీజర్ <567. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనం చూసుకుందాం వీటిల్లో ఏవి వ్యాలిడ్ ఏవి ఇన్వాలిడ్ అనేది. సో ఇంటీజర్ ఏ, సో ఇది జస్ట్ ఆల్ఫాబెట్ కాబట్టి సో వ్యాలిడ్. సో ఇంటీజర్ అండర్స్కోర్, ఇది అండర్స్కోర్ ఫ్రెండ్స్, నాట్ ఐఫోన్ కానీ మైనస్ అలా కాదు, అండర్స్కోర్. సో అండర్స్కోర్ ఏఏ, సో ఇది వ్యాలిడే. సో ఇంటీజర్ $BC ఇచ్చాం. సో డాలర్ అనేది వ్యాలిడ్ క్యారెక్టర్, సో డాలర్తో స్టార్ట్ అవ్వచ్చు, సో ప్రాబ్లం లేదు, ఇది కూడా వ్యాలిడే. సో ఇక్కడ స్ట్రింగ్ $123 ఇచ్చాం. సో డాలర్ వ్యాలిడ్, 123 డాలర్ తర్వాత 123 ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, వ్యాలిడ్. సో ఇంటీజర్ $123, సో అండర్స్కోర్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, 123 ఉండొచ్చు కాబట్టి అసలు ఏం ప్రాబ్లం లేదు. సో కాబట్టి ఇది వ్యాలిడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంటీజర్ 123 అని ఇచ్చాం. సో ఐడెంటిఫైర్ ఎప్పుడు న్యూమరిక్గా స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి ఇది రాంగ్. సో ఇంటీజర్ డాట్ ఇచ్చాం, ఇక్కడ .235, ఇది కూడా రాంగ్. డాట్ అనేది ఇన్వాలిడ్ క్యారెక్టర్ ఐడెంటిఫైర్కి. సో ఇక్కడ ఇంటీజర్ <567 ఇచ్చాం. సో లెస్ దాన్ అనేది ఇన్వాలిడ్, సో ఇది కూడా రాంగ్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇంటీజర్ INT ఇచ్చాం అనుకోండి, ఇది కూడా రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇంటీజర్ ఉంది. సో మీకేం తీసుకుంటుందంటే ఇంటీజర్ ఆఫ్ ఇంటీజర్ లాంటి టైప్ తీసుకుంటుంది అనమాట ఇది. సో ఇది రాంగే. సో అలానే ఇంటీజర్ S స్ట్రింగ్ ఇచ్చాం అనుకోండి, ఇది కూడా రాంగ్, ఎందుకంటే స్ట్రింగ్ ఆల్రెడీ ఒక క్లాస్ నేమ్ ఉంటుంది కాబట్టి. సో ఇంటీజర్ స్ట్రింగ్ అనేది ఆల్రెడీ ఉంది, సో మనం దాన్ని ఇంటీజర్ టైప్కి అసైన్ చేయలేం, ఐ మీన్ ఇంటీజర్ టైప్ కాదు అది. సో ఈ విధంగా ఇది కూడా రాంగే అవుతుంది. సో ఈ విధంగా మనం స్టార్టింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్లోనే ఐడెంటిఫైర్స్ని చూస్ చేసుకొని వాటిని చెక్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ఏవైనా కాంపిటేటివ్ ఐ మీన్ రిటర్న్ టెస్ట్లలో ఉండే వాటిల్లో కానీ ఈజీగా టైం కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏదైనా ఐడెంటిఫైర్ తప్పుగా ఇచ్చి లోపల ప్రోగ్రామ్కి వెళ్ళకుండా, సో మనం స్టార్టింగ్లోనే దాన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి ఐడెంటిఫైర్స్ ఫ్రెండ్స్. సో ఐడెంటిఫైర్స్ అంటే ఏం లేదు, జస్ట్ నథింగ్ బట్ నేమ్స్, మనం ఇచ్చుకునే నేమ్స్. సో దానికి ఆరకిల్, ఇప్పుడు జావాని ఆరకిల్ అనే మెన్షన్ చేస్తాం, ఎందుకంటే అక్వైర్ చేసుకుంది కాబట్టి. సో జావా కోడింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి, అంటే ఆరకిల్ కోడింగ్ కన్వెన్షన్స్ అని ఉంటాయి. అంటే కోడింగ్ కన్వెన్షన్స్ అంటే ఏం లేదు, జస్ట్ మన నేమ్స్ అవన్నీ ఇచ్చుకుంటాం కదా. సో ఐడెంటిఫైర్స్ ఇచ్చుకునేటప్పుడు ఒక ప్రాపర్ కన్వెన్షన్స్తో ఉండేలాగా, అంటే ఈ స్టాండర్డ్స్తో ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఈ స్టాండర్డ్ ఫాలో అవ్వకపోతే కోడ్ ఏమన్నా కంపైల్ కాకుండా ఎర్రర్ ఇస్తుంది అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్. సో ఎలా ఇచ్చినా, మీరు నేమ్ ఎలా ఇచ్చినా, సో ఇప్పుడు చెప్పిన ఐడెంటిఫైర్కి సంబంధించిన రూల్స్ ఒబే చేస్తే, సో మీరు ఏ నేమ్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ అలా కాకుండా సో కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో కోడర్స్ ఎవరైతే కోడింగ్ రాస్తూ ఉంటారో సో వాళ్ళందరూ ఈ కోడింగ్ కన్వెన్షన్స్ని ఫాలో అయ్యి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినట్టయితే ఆ కంపెనీకి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అంటే మీరు ఏదైనా వేరియబుల్ నేమ్ తీసుకునేటప్పుడు ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం కానీ అలా. సో సమ్ సార్ట్ ఆఫ్ కన్వెన్షన్స్ ఉంటాయి. సో అలానే ఆరకిల్ వాళ్ళు ఏంటంటే జావా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని కన్వెన్షన్స్ ఇచ్చారనమాట. అంటే ఏదైనా మనం తీసుకునేటప్పుడు ఇలా రాస్తే కోడ్ చూడడానికి బాగుంటుంది, డీబగ్ చేసుకోవడానికి కానీ లేకపోతే మీనింగ్ఫుల్ నేమ్స్ ఇచ్చుకోవడం కానీ. సో అలా ఆరకిల్ ఆర్ జావా కోడింగ్ కన్వెన్షన్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. సో కోడింగ్ కన్వెన్షన్స్, ఓకే, కోడింగ్ కన్వెన్షన్స్లో మనకు వచ్చేసి ఫస్ట్ మనం ఇచ్చుకునే మన ఐడెంటిఫైర్స్ పెట్టి ఇచ్చుకుందాం.
స్టార్టింగ్ టాప్ ఆఫ్ ది క్లాస్ నుంచి వస్తే క్లాస్ అండ్ ఐడెంటిఫైర్ ఇంటర్ఫేసెస్, క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ నేమ్స్ కాబట్టి సో మనం మోస్ట్లీ నేమ్ అనేది ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఇస్తాం, ఇన్ కేస్ ఏదైనా కనెక్టింగ్ వర్డ్ ఉంటే మళ్ళీ క్యాపిటల్ లెటర్ ఇస్తాం. కనెక్టింగ్ వర్డ్కి క్యాపిటల్. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో జనరల్గా సింపుల్గా అయితే కార్ అనే క్లాస్ తీసుకుంటే సి క్యాపిటల్ ఉంటుంది. కార్ క్లాస్ కావచ్చు, లేకపోతే ఇంటర్ఫేస్ కావచ్చు. సో లేదు ఒక స్పీడప్ క్లాస్ ఉందనుకోండి, కార్ స్పీడ్ అని తీసుకున్నాం అనుకోండి, లేకపోతే సో అప్పుడు కార్ అనేది ఒక వర్డ్, స్పీడ్ అనేది ఒక వర్డ్ కాబట్టి స్పీడ్కి ఎస్ క్యాపిటల్ తీసుకుంటాం. సో ఇలా అన్నమాట. సో ఫస్ట్ లెటర్ అంటే కనెక్టింగ్ వర్డ్ ఏదైనా ఉంటే దానికి కూడా క్యాపిటల్ తీసుకుంటాం. సో ఈ విధంగా క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్కి తీసుకుంటాం. సో సెకండ్ వచ్చేసి మెథడ్స్కి ఏ విధంగా నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయంటే సో మెథడ్కి జనరల్గా మనం క్యామెల్ కేస్ అని రెఫర్ చేస్తాం ఫ్రెండ్స్. క్యామెల్ కేస్ అంటే మీకు ఫస్ట్ స్మాల్ అండ్ క్యాపిటల్ ఇలా ఉంటుందన్నమాట. సో మన క్యామెల్ ఎలా ఉంటుందో దాని టైప్ అనమాట. సో ఇలా ఇక్కడ ఫస్ట్ అనేది స్మాల్ తీసుకుంటాం, స్మాల్ అండ్ కనెక్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి కనెక్టింగ్ వర్డ్ ఏదైనా ఉంటే క్యాపిటల్ తీసుకుంటాం, క్యాపిటల్. సో అంటే జనరల్గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కార్ అనుకున్నాం కదా, సో టెస్ట్ కార్ అని ఒక మెథడ్ తీసుకున్నాం అనుకోండి, సో టీ స్మాల్ తీసుకుంటాం టెస్ట్. కార్ అనేది ఇంకొక వర్డ్ కాబట్టి దాన్ని క్యాపిటల్ తీసుకుంటాం. సో ఈ విధంగా తీసుకుంటాం. ఇంకా మనకి ఏదైనా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే గెట్ బ్యాలెన్స్ కానీ, సో గెట్ అనేది బ్యాలెన్స్. సమ్ క్యాలిక్యులేషన్స్ చేయాలంటే డూ క్యాలిక్యులేషన్స్. సో చూడండి ఇక్కడ డి స్మాల్ ఉండింది, సి అనేది క్యాపిటల్ ఉంటుంది, ఇక్కడ జీ స్మాల్, బి అనేది క్యాపిటల్. సో ఈ విధంగా మనం ఒక క్యామెల్ కేస్ స్టాండర్డ్ని ఫాలో అవుతాం. అంటే క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, సో కనెక్టింగ్ వర్డ్స్ అన్నీ క్యాపిటలైజ్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ తీసుకున్నాం అనుకోండి, వేరియబుల్స్ కూడా క్యామెల్ కేసే ఫాలో అవుతాం ఫ్రెండ్స్. సో క్యామెల్ కేస్ అంటే సేమ్ ఇదే విధంగా ఫస్ట్ లెటర్ వచ్చేసి స్మాల్, కనెక్టింగ్ వచ్చేసి క్యాపిటల్ తీసుకున్నాం. సో తీసుకున్నట్టయితే కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి కారే తీసుకుంటే ఇక్కడ కార్ వీల్స్ తీసుకున్నాం అనుకోండి, సి స్మాల్ ఉంటుంది, ఇక్కడ ఇది క్యాపిటల్ ఉంటుంది. స్టీరింగ్ టైప్ తీసుకున్నాం అనుకోండి, ఎస్ స్మాల్ ఉంటుంది, స్టీరింగ్ టైప్, టీ క్యాపిటల్ ఉంటుంది. సో ఈ విధంగా తీసుకుంటాం. సో ఇంకొక ఐడెంటిఫైర్స్ మనం యూజ్ చేసే వాటిల్లో ఇంకొకటి ఏముందంటే కాన్స్టెంట్స్ ఉంటాయి. సో కాన్స్టెంట్స్. సో ఇంకొక పార్ట్. సో యాజ్ పర్ జావా కన్వెన్షన్స్ కాన్స్టెంట్స్ అనేవి మనం ఎప్పుడు మోస్ట్లీ స్టాటిక్ ఫైనల్గా డిఫైన్ చేస్తాం. అది ఎందుకు ఏందనేది నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. బట్ వాటికి సంబంధించిన ఐడెంటిఫైర్స్ అయితే మనం ఎప్పుడు క్యాపిటల్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ స్పీడ్ ఉంటుంది కార్కి మ్యాక్స్ ఎంత స్పీడ్ ఉండాలి అనేది. సో మ్యాక్స్ అని చెప్పి స్పీడ్ అనేది ఇంకోటి కాబట్టి కనెక్టింగ్ క్యారెక్టర్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో SPEED క్యాపిటల్స్, మొత్తం క్యాపిటల్స్. మ్యాక్స్ స్పీడ్, మిన్ స్పీడ్. సో కనెక్టింగ్ ఏవైనా ఉంటే అండర్ స్కోర్స్ తీసుకుంటాం, బట్ టోటల్ వర్డ్ అయితే మాత్రం ఐడెంటిఫైర్ మాత్రం క్యాపిటల్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలానే వీటన్నిటిని ఇలానే తీసుకోవాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇది జస్ట్ మనకు కన్వెన్షన్ కోసం, అంటే కోడ్ అనేది ప్రాపర్గా డీబగ్ చేయడానికైనా, లేదంటే మనం ఒకసారి కోడ్ రాసిన తర్వాత వేరే ఎవరైనా ఇప్పుడు మనం కొన్ని క్లాసెస్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఒక 1 or 2 years తర్వాత వేరే పర్సన్స్ వస్తారు ఆర్గనైజేషన్కి. సో అప్పుడు చూసినప్పుడు సో వాళ్ళు కొంచెం ఐడెంటిఫైర్స్ని బట్టి
వాళ్ళకి ఈజీగా అండర్స్టాండబుల్ ఉంటుంది. సో కోడ్ అనేది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ ద డీబగ్గింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో డీబగ్గింగ్ కోసం కూడా నేమింగ్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. ఈ అండర్ స్కోర్ కనెక్టర్ అనేది మనం జావాలో న్యూమరిక్ కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 1 lakh రాయాలి అంటే 100_1000 అని రాసుకుంటాం. అంటే ఇది ఎక్కువ నెంబర్స్తో డీల్ చేసే వాళ్ళకి ఒక ఇంటీజర్ వాల్యూని ఎక్కడైనా డిఫైన్ చేయాలి అనుకుంటే చాలా పెద్దగా ఉందనుకోండి, ఈ అండర్ స్కోర్స్ డిఫైన్ చేసుకోవడం వల్ల అది కొంచెం మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. సో ఇవి జావా నేమింగ్ కన్వెన్షన్స్. సో ఇంకా మిగిలింది ఒక నెక్స్ట్ మనకు ఉంది కీవర్డ్స్. సో కీవర్డ్స్ అంటే కీవర్డ్స్ గురించి పెద్దగా చెప్పడానికి ఏముండదు. సో కీవర్డ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినట్టే నేమ్లో కీవర్డ్స్ అని. సో కొన్ని వర్డ్స్ ఆల్రెడీ జావా అనేది ప్రీడిఫైన్ చేసేసి ఉంటుంది. సో వాళ్ళ లాంగ్వేజ్ పర్పస్ కోసం వాళ్ళు కొన్నిటిని ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి సో వాటిని మనం యూజ్ చేయకూడదు అక్కడ, అంటే ఐడెంటిఫైర్స్లో యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఐడెంటిఫైర్ ఏది లేదంటే ఇంటర్నల్ కీవర్డ్ ఏది అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక క్లాస్ అనేది తీసుకున్నాం అనుకోండి, క్లాస్ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇది ఎంత వరస్ట్గా ఉందో. ఇక్కడ కంపైలర్ దీని దగ్గరకు వచ్చినప్పుడు ఇది క్లాసే, సో ఇది ఐడెంటిఫైర్గా తీసుకోలేదు దాన్ని. సో కాబట్టి కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో అందుకని మనం జావా కీవర్డ్స్ని ఎప్పుడు ఐడెంటిఫైర్స్గా యూజ్ చేయం. సో జావా కీవర్డ్, సో అలాంటివి మన దాంట్లో ఎన్ని ఉన్నాయంటే మొత్తం జావా కీవర్డ్స్ 50 ఉన్నాయండి ఫ్రెండ్స్. సో యాజ్ పర్ 1.8 నేను క్యాలిక్యులేట్ చేసింది 80 ఉన్నాయి. సో మనకు ఒక డిఫాల్ట్ అనే కీవర్డ్ ఉంది, డిఫాల్ట్ అని. సో డిఫాల్ట్ అనేది మనం ఇంటర్ఫేసెస్లో యూజ్ చేస్తాం, ఇంటర్ఫేస్లో. బట్ స్టిల్ ఈవెన్ ద జావా వాళ్ళు డిఫాల్ట్ని యూజ్ చేస్తున్నప్పటికీ దాన్ని కీవర్డ్గా చేయలేదు. సో ఎందుకు కొత్త కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయరు అంటే, యాక్చువల్గా ఒక కొత్త కీవర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారంటే సో వాళ్ళ కస్టమర్స్తో వాళ్ళు చాలా ఏమంటామంటే ఆల్రెడీ జావాని ఇంప్లిమెంట్ చేస్తూ 20 years నుంచి వస్తున్నారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఒక డెమో అనే దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్, డెమో అనే ఐడెంటిఫైర్ని యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి. సో ఐడెంటిఫైర్ని సో ఒక పర్టికులర్ టైంలో సో జావా 1.9లో జావా ఆర్గనైజేషన్ కనుక డెమో అనే కీవర్డ్ యూజ్ చేసింది అనుకోండి, డెమో అనే కీవర్డ్ని ఇంట్రడ్యూస్ చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో చూడండి ఇప్పుడు ఇది కీవర్డ్ అయింది, బట్ మన ప్రాజెక్ట్లో డెమో అనేది ఐడెంటిఫైయర్. సో యాజ్ పర్ రూల్ ఏంది, కీవర్డ్ని మనం ఐడెంటిఫైర్గా యూజ్ చేయకూడదు. సో చూడండి ఇప్పుడు మన కోడ్ మొత్తం కంపైలేషన్ ఎర్రర్స్తో ఎండ్ అవుతుంది. మొత్తం ఎండర్ ఏమని వస్తుంది, డెమో కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైర్. సో ఇలాంటి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనేది కీవర్డ్స్ అనేవి చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు, చాలా అంటే చాలా రేర్. సో అలాంటిదే ఈ డిఫాల్ట్, చాలా వరకు డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తుంటారు. స్టిల్ డిఫాల్ట్ ఇంటర్నల్గా జావా ఆర్గనైజేషన్ వాళ్ళు జావాలో ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ ఇట్ ఈజ్ నాట్ ఎ కీవర్డ్. డిఫాల్ట్ అనేది కీవర్డ్ కాదు. సో మనం ఇంటీజర్ డిఫాల్ట్ అంటే ఏం ఎర్రర్ ఉండదు. సో ఇంటీజర్ డిఫాల్ట్ అనేది ఏమి ఎర్రర్ అనేది మీకు ఇవ్వదు. బట్ అదే మీరు కనుక ఇంటీజర్ స్మాల్ క్లాస్ అని ఇచ్చారనుకోండి ఎర్రర్ వస్తుంది. సో అలా మొత్తం మనకు 50 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 50 నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను కీవర్డ్స్ ఏమేంటి అనేది. సో రఫ్గా మీకైతే కొన్ని చెప్తాను, ఊరికే అది అందరికీ తెలిసినవే ఉంటాయి. సో క్లాస్ ఒకటి, ఇంటర్ఫేస్, స్టాటిక్, ఇంకా బూలియన్, ఫ్లోట్, ఇవి కాంపిటీషన్ ఎగ్జామ్లో సో string_2 3 ఇచ్చారనుకోండి, అంటే సమ్టైమ్స్ ఇలాంటి వేరియబుల్స్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం మనం వెంటనే, అంటే ఏంది వేరియబుల్స్ ఎలా ఉన్నాయి, సో ఇవి ప్రాపరా కాదా అని చెప్పి. సో మీరు ఈ రూల్స్ కనుక తెలుసుకున్నట్టయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వాటిని. సో ఈజీగా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అనేది. సో అండర్స్కోర్ అండ్ డాలర్ తప్ప వేరే ఏ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా అది ఇన్వాలిడే. ఎక్కడున్నా చూడ స్ట్రింగ్లో ఐడెంటిఫైర్లో ఎక్కడున్నా కూడా ఇన్వాలిడే. బట్ స్టార్టింగ్ న్యూమరిక్తో స్టార్ట్ అయ్యి రిమైనింగ్ ఏదున్నా కూడా ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది. సో అలా
సో ఇలాంటి చిన్న చిన్న రూల్స్ని తెలుసుకోవడం వల్ల మనకు ఎగ్జామ్స్లో కాంపిటీషన్లో కానీ లేదంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జస్ట్ ఐడెంటిఫైర్స్ అంటే ఏం చెప్పండి అంటే జస్ట్ ఇట్స్ జస్ట్ గివింగ్ ఏ నేమ్ అని చెప్పేదానికంటే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సో ఐడెంటిఫైర్స్ గురించి అండ్ అలానే ఈ నేమింగ్ కన్వెన్షన్స్ గురించి కానీ సో ఈ కీవర్డ్స్ని ఎలా యూజ్ చేయకూడదు అనే దాని గురించి సో మీరు ఉన్న ఇంటర్వ్యూలలో కొద్దిగా డిఫరెంట్గా వాళ్ళకి పోర్ట్రేట్ అవుతారు అనమాట. సో ఈ నో సంథింగ్, సో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది వీళ్ళకి కొంచెం కొద్దిగా, ఎందుకంటే వీటి గురించి మనం థియరిటికల్గా చెప్పాలి. ఇప్పుడు జస్ట్ ఐడెంటిఫైర్ అంటే జస్ట్ ఇట్స్ లైక్ అ నేమ్ టు ఐడెంటిఫై అని చెప్తే వన్ లైన్ ఆన్సర్ అనమాట. సో అందరూ అదే చెప్తారు, బట్ మనం స్పెషల్గా ఏం చెప్తున్నాం అనేది కూడా మనకి మ్యాటర్స్ కదా. సో ఇలా కొద్దిగా ఎలాబొరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు ఇంటర్వ్యూస్లలో గెట్ ఇన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఈ వీటి కోసం. సో ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటి వాటి గురించి చేస్తాను. ఇంకా అదేవిధంగా ఈ జావా ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా, జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సంబంధించిన సిరీస్ కూడా ఒకటి ప్యారలల్గా చేద్దామని డిసైడ్ అవుతున్నాను. సో అన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేస్తాను, మెయిన్ అన్ని. సో వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అది యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.